తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలక ఘట్టం చేరుకునవచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేసినారు. సర్వం ఎన్నికల సామాగ్రితో పాటు ఇక్కడ సిద్ధం చేసినారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నిర్మల్ జిల్లాలోకి వస్తే 136 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రేపు జరిగేది ఉన్నది. కానీ ఇందులో 16 ఏకగ్రీవం కావడంతో 120 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరుగుతున్నాయి. ఇందులో 659 మంది ఈ సర్పంచ్ నామినేషన్ చేసినారు. ఇక వార్డు నంబర్లకు వస్తే 1072 వార్డు ఎన్నికలు జరిగింది. అందులో 474 వార్డులకు ఏకగ్రీవంగా అయింది. అయితే నిర్మల్ జిల్లాలోకి వస్తే నిర్మల్ జిల్లాలో లక్ష్మణ్ చంద మామడ ఖానాపూర్ నియోజకవర్గం వస్తే దస్తూరాబాద్ పెంబిలో జరుగుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఆదిలాబాద్లో 21 మండలాలకు ఏర్పరుస్తున్నాయి. 166 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 28 ఏకగ్రీవంగా అయినాయి. అయితే 138 గ్రామాలకు వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నిక సామాగ్రికి ఇవ్వడానికి కోసం అందరూ సర్వం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు రేపు జరగడానికి ఇక్కడ మనం మామిడా మండలంలో ఉన్నాము. ఇక్కడ ఎన్నికల సిబ్బంది అందరూ సామాగ్రి తీసుకొని బయలుదేరుతారు. రేపు ఈరోజు అక్కడనే ఉండి రేపు ఉదయం 7 గంటలకు కాబట్టి ఒకరోజు ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసుకుంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చెప్పేసి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ భారీ బందోబస్తు సంస్థాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ అధికంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనా ఈ రోజు సామాగ్రి తీసుకొని రేపు పొద్దున ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల పండుగ నిర్వహిస్తుందని మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి, ఆదిలాబాద్లో ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ తో సురేష్, కెమెరామ్యాన్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.